నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా, వెరీ గుడ్. ఈ రోజున మనం ముందుగా మంచి అలవాట్లకు సంబంధించిన దాంట్లో మనకి కోతిబావ వచ్చాడు. కోతిబావ మీతో కొన్ని మాటలు మాట్లాడతాడట. అయితే కోతిబావతో పాటు కుందేలు కూడా ఉంది. ఇక్కడ కోతిబావ కుందేలు మీతో కొన్ని ముచ్చట్లు చెప్తారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఏం మాట్లాడుతున్నారో. వాళ్ళు చెప్పేవన్నీ కూడా మనము పాటించాల్సి ఉంటుంది. చూద్దామా? కోతిబావా, ఏమిటలా ఉన్నావు? మూతి ముడుచుకొని అలా ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? ఏం జరిగింది కోతిబావా? మరి నాన్న కోపడ్డారు, నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో ఊరుకో, అలా ఏడవకు. నాన్న ఎందుకు కోపడ్డారు? ఏం పని చేశావు? నాన్న కోపడ్డారంటే నువ్వు ఏదో చెయ్యకూడని పని చేశావేమో. ఏం చేశావు కోతిబావా? మరి నేను అన్నం తినే ముందు చేతులు కడుక్కోలేదు, అట్లాగే తిన్న తర్వాత చేతులు కూడా కడుక్కోలేదు. అందుకని నాన్న కోపడ్డారు. అరే, అలా ఎలా తిన్నావు? నువ్వు చేసింది తప్పే కదా. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. మరి నువ్వు చేసింది తప్పా ఒప్పా? అవుననుకో, నేను తప్పే చేశాను. అంతకు ముందు నాన్న చెప్పారు, అన్నం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. ఎందుకంటే మన చేతులకు క్రిములు అంటుకొని ఉంటాయి కదా. మనం చేతులతో ఆడుకుంటాము, వీటిని ముట్టుకుంటాము. ఇంకా మన గోర్లల్లో కూడా మురికి అంతా లోపల ఉంటుంది, గోరు లోపల ఇరుక్కుపోయి ఉంటుంది కదా. అవన్నీ మన కడుపులోకి పోతాయి. అప్పుడు మనకు ఇంకేముంది, కడుపు నొప్పి వస్తుంది, పాయకానాలు పెడతాయి, జ్వరం వస్తుంది, కడుపులో పురుగులు చీరి మనం ఏమి తిన్నా కూడా అదంతా పురుగులే తింటా ఉంటాయి. మనం సరిగ్గా ఎదగము అని కూడా చెప్పాడు. ఇన్ని తెలుసు కదా కోతిబావా, మరి నువ్వు అలా ఎలా చేసావు? మరి అప్పుడు నాకు బాగా ఆకలి వేసింది, మర్చిపోయా, గబగబా తినేశాను. అమ్మేమో చూడలేదు, కానీ నాన్న చూచాడు. తినగానే మన ఫ్రెండ్ డుంబు ఉన్నాడు కదా, వాడు పిలిచాడు. అక్కడ ప్లేట్ వదిలేసి అలాగే పరిగెత్తకపోయాను. మంచిగా చేతులన్నీ నాకేసుకుంటూ పరిగెత్తాను. మళ్ళీ పని చేసావు కోతిబావా, మళ్ళీ ఇలా చేస్తావా? మళ్ళీ పని చేసావు కోతిబావా, మళ్ళీ ఇలా చేస్తావా? నేనెందుకు చేస్తా, మళ్ళీ అలా చెయ్యను. ఇప్పటి నుంచి మంచిగా బుద్ధిగా ఉంటాను. చేతులు చక్కగా జబ్బు పెట్టి కడుక్కుంటా. తినే ముందు మరుగుదొడ్డికి వెళ్ళి వచ్చాక చేతులు జబ్బు పెట్టి కడుక్కుంటా మంచిగా. ఇంకా ఇలాంటి తప్పులు అస్సలే చెయ్యను. పిల్లలు, మీరంతా కూడా తినే ముందు తిన్న తర్వాత అట్లాగే మరుగుదొడ్డికి పోయి వచ్చినాక చక్కగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇంకోటి, ఆటలు ఆడుకున్న తర్వాత కూడా చేతితో కడుక్కోవాలి. సబ్బుతో మంచి కడుక్కోవాలి. మరి నాలాగే పొరపాటు చెయ్యొద్దు, సరేనా? చేస్తారా? మంచిగా సబ్బుతో కడుక్కుంటారా? ఓకే, మరి సరే, ఈరోజు నేను వెళ్ళొస్తా, మళ్ళీ కలుస్తా. చూసారా,
కోతిబావ ఏం చెప్తున్నాడు? చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలి, మరుగుదొడ్డికి వెళ్ళొచ్చాక కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఇదే కదా చెప్తున్నాడు. మీరంతా కూడా ఈ అలవాటు పాటిస్తున్నారా పిల్లలు? చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వాతనే తింటున్నారా? ఏదైనా సరే, మీరు భోజనం చేసినా సరే, ఏ వస్తువు తిన్నా కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే దాన్ని చేత్తో తీసుకొని తినాలి. ఒకవేళ స్పూన్తో తింటే అప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, స్పూన్ కూడా శుభ్రంగా కడగాలి. సరే, మరి నెక్స్ట్ మనము యాక్షన్ సాంగ్లోకి వెళ్దాం పిల్లలు. మీరు అందరూ రెడీగా నిల్చోండి. ఇప్పుడు మనము అభినయం చేస్తూ పాట పాడుకుందాం. సో పిల్లలు, హాయ్ హాయ్ తీపి పాట మనం చాలా రోజుల కిందట చూసాం కదా. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాము. అంగన్వాడీ టీచర్స్, ముఖ్యంగా మీరు, నేను నా పరిసరాలకు సంబంధించిన వర్క్ బుక్ ఓపెన్ చేయండి. మా ఊరికి సంబంధించిన పేజీ చూద్దాము. మొదటి పేజీ. మా ఊరు సంబంధించిన అభ్యసన పత్రం చూద్దాము. పిల్లలు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఈ చిత్రపటంలో ఏమేం కనిపిస్తున్నాయో చూస్తూ మీ ఊరిలో ఉండే, ఈ ఊరిలో ఉండే వసతులకి గుండ్రం గీయాలి. వసతులు చూద్దామా మరి? ఇదేంటి పిల్లలు? జాగ్రత్తగా చూడండి, అన్ని బొమ్మలు చూడండి, ఏమేమి ఉన్నాయి, ఏమేం కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ బావి కనిపిస్తుంది, ఇండ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడండి బోరింగ్ కనిపిస్తుంది, ఇక్కడేముంది? పశువులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి గుడి ఉంది, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇక్కడ చెట్టు కింద రచ్చబండలాగా ఉంది, అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా మసీద్ ఉంది, ఇంకా ఈ పక్కన చూద్దామా ఇంకా ఏమున్నాయి ఇంట్లో? ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది, రోడ్డు ఉంది చక్కగా గ్రామానికి కదా, మరి ఆటో కూడా వెళ్తుంది ఊర్లో కదా. మరి ఈ ఊర్లో ఉన్న వసతులకి మనము గుండ్రం గీద్దామా? ఇక్కడ చూడండి,
పాఠశాల ఉంది కదా, ఎనుకుని రంగు ఇద్దాము. ఇంకా షాప్స్ ఉన్నాయి, ఇంకుని రంగు ఇద్దాము. ఇంకా మనకు గుడి ఉంది ఇక్కడ, గుండ్రంగి ఇద్దాము. ఇక్కడ మసీదు, ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ మనకి బావి ఉంది, మంచినీళ్ళ బావి, బోరింగ్ ఉంది. ఈ విధంగా పిల్లల చేత చిత్రపటాన్ని చూపించి సంబంధించిన వసతులకు గుండ్రంగించాలి. తర్వాత చూద్దాము మరొక అంశము. ముందుగా పిల్లలతో వారి ఊర్లలో పండించే పంటల గురించి చెప్పించాలి. పండించే ధాన్యాలను, కూరగాయలను గుర్తింపచేసి వాటితో తయారయ్యే ఆహారం గురించి అవగాహన కలిగించాలి. తర్వాత ఈ వర్క్షీట్ని చేయించాలి. పిల్లలు ఇక్కడ చూద్దామా, ఇక్కడ ఏమేం బొమ్మలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి? ఇక్కడ కొన్ని ఏం కనిపిస్తున్నాయి? పంటలు కదా. అంటే మీ గ్రామంలో ఏం పండిస్తారు? ఇవి పండిస్తారా? వరి పండిస్తారా? వాటిని వడ్లు అంటాం కదా, వరి. తర్వాత జొన్నలు పండిస్తారా? పప్పు పండిస్తారా? కందిపప్పు. కూరగాయలు పండిస్తారా? ఇవన్నీ సాధారణంగా మన ఊర్లలో పండిస్తారు కదా. సరే, కింద చూడండి, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి ఈ పైనున్న వాటితోటి కింద ఆహార పదార్థాలు ఏది తయారు చేస్తారో మనం గుర్తుపట్టి జత చేయాలి. సరేనా? ఇక్కడ చూడండి, ఇదేంటి? కూర. ఇది అన్నం. ఇది పప్పు. ఇది రొట్టెలు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడేంటి? వడ్లు కదా. ఈ వడ్లతో కింది ఏ ఆహార పదార్థాలు తయారు చేస్తారు? కూర తయారు చేస్తారా? అన్నం తయారు చేస్తారా? వడ్ల నుంచి అన్నం వస్తుంది కదా, వడ్ల నుంచి బియ్యం వస్తాయి, బియ్యంతో మనము అన్నం వండుతాం. దీన్ని మనం జత చేద్దాం. సరేనా? ఇక్కడ ఇవేంటి? జొన్నలు. జొన్నలతోటి మనం ఏం చేస్తాం చెప్పండి పిల్లలు? కూర వండుతామా? అన్నం వండుతామా? కాదు కదా. పప్పు చేస్తామా? కాదు కదా. మరి రొట్టె చేస్తాం కదా. దీన్ని మనము జత చేద్దాం. మరి ఇక్కడ పప్పు ఉంది కదా, కందిపప్పు. కందిపప్పుతో ఏం చేస్తాము? పప్పు చేస్తాం కదా. దీన్ని మనం జతపరుద్దాం. ఇక్కడ చూడండి, వంకాయ, టమాటా, కూరగాయలు ఉన్నాయి. మరి కూరగాయలతో ఏం చేస్తాం పిల్లలు? కూర చేస్తాం. కూర ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కూర. దీన్ని మనము జత చేద్దాం. ఈ విధంగా పిల్లలచే ఈ పేజీ చేయించాలి. తర్వాత మనము ఇంగ్లీష్ వర్క్ బుక్లోకి వెళ్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్లో మనం యూకేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. హెచ్ అక్షరానికి సంబంధించింది. యూకేజీ వర్క్ బుక్లో మనం 2 పేజెస్ చూడడం జరిగింది. ఇప్పుడు ఇంకొక పేజ్ చూద్దాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి. దాన్ని క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్కి ఇది మ్యాచింగ్ అన్నమాట. మ్యాచ్ చేయాలి. ఓకేనా? మ్యాచ్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్. ఇక్కడ చూడండి, హెలికాప్టర్. హెలికాప్టర్కి మొదటి అక్షరం ఏంటి? హెచ్ కదా. యా, మ్యాచ్ చేద్దామా? ఓకే. ఇక్కడ హార్న్ ఉంది చూడండి. హార్న్ ఫస్ట్ లెటర్. వాట్ ఈస్ ద ఫస్ట్ లెటర్? హెచ్. ఓకే, మ్యాచ్ చేద్దామా? వెరీ గుడ్. ఇది క్యాపిటల్ హెచ్ కానీ స్మాల్ హెచ్ కానీ దేనికైనా మనము మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌస్. హౌస్లో ఫస్ట్ లెటర్ ఏంటి? హెచ్ కదా. మ్యాచ్ చేద్దామా? ఎస్. ఇక్కడ చూడండి, హార్స్. ఏంటిది? హార్స్. హార్స్లో ఫస్ట్ లెటర్ హెచ్ కదా. మ్యాచ్ చేద్దాం. వెరీ గుడ్. హ్యామర్. చూడండి, వస్తువు ఏంటి? హ్యామర్. హ్యామర్లో ఫస్ట్ లెటర్ హెచ్ కదా.
మ్యాచ్ చేసేద్దామా? ఎస్, వెరీ గుడ్. హెన్. హెన్లో మొదటి శబ్దం హా కదా. హా అంటే లెటర్ హెచ్. సో హెచ్కి మ్యాచ్ చేసేద్దామా? వెరీ గుడ్. దెన్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హ్యాట్. హ్యాట్. హ్యాట్లో మొదటి శబ్దం హా, లెటర్ హెచ్ కదా. మ్యాచ్ చేసేద్దామా? ఎస్, మ్యాచ్ చేసేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ లెటర్ టు ఫిల్ ద బ్లాంక్ అండ్ సే అలౌడ్. ఇక్కడ కరెక్ట్ లెటర్ తీసుకొని మనకి ఖాళీలు ఇచ్చారనమాట. ఫస్ట్ లెటర్ ఏంటో మనము ఆ ఖాళీని పూరించాలి. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హార్స్. హార్స్లో ఫస్ట్ లెటర్ హెచ్. మరి జీ వస్తుందా? నో కదా. గ జీకి కదా. డి ఉంది ఇక్కడ. హార్స్లో డి వస్తుందా? నో కదా. హెచ్, ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్? హౌస్. ఇక్కడ ఏమేమి లెటర్స్ ఇచ్చారు మనకి? ఈ, ఎఫ్, హెచ్ ఇచ్చారు. ఈ వస్తుందా? నో. ఎఫ్ వస్తుందా? ఫ కదా. నో. హౌస్ ఫస్ట్ లెటర్ హెచ్. ఓకే, ఇలా పెట్టేసాం. దెన్ ఇక్కడ చూడండి, హ్యామర్. హ్యామర్. హ్యామర్లో ఫస్ట్ లెటర్ హెచ్ కదా. సౌండ్ ఇస్ హ. ఇక్కడ చూడండి ఏముంది? బి. బి ఫస్ట్ సౌండ్ బ వస్తుందా? నో కాదు కదా. ఏ. ఏ ఫస్ట్ సౌండ్ ఏ వస్తుందా? పెట్టొచ్చా మనము హ్యామర్కి? నో కదా. హెచ్. హెచ్. హెచ్ ఫస్ట్ సౌండ్ హ. హ్యామర్లో ఫస్ట్ సౌండ్ హ. పెట్టొచ్చా? ఎస్. మనము హెచ్కి మనం డ్రా చేసేస్తాం లైన్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హట్. హట్. హట్లో ఫస్ట్ సౌండ్ హ, లెటర్ హెచ్ కదా. ఇక్కడ చూడండి, డి. డి ఫస్ట్ సౌండ్ ద. మరి హట్కి మ్యాచ్ అవుతుందా? నో. ఎఫ్. ఫ ఫస్ట్ సౌండ్ ఫ మ్యాచ్ అవుతుందా? నో. ఇక్కడ హెచ్ ఫస్ట్ సౌండ్ హ. హట్లో ఫస్ట్ సౌండ్ హ కదా, లెటర్ హెచ్. సో ఇక్కడ మనము మ్యాచ్ చేద్దాం. వెరీ గుడ్. దెన్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హ్యాట్. వెరీ గుడ్. హ్యాట్లో ఫస్ట్ సౌండ్ ఇస్ హ, లెటర్ హెచ్. ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాచ్ చేసేద్దామా? వెరీ గుడ్. ఇక్కడ డి ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. ఇవి డికి డ ఫస్ట్ సౌండ్ నో కదా. ఎఫ్కి ఫ ఫస్ట్ సౌండ్ నో మ్యాచ్. ఓకే, వెరీ గుడ్. ఆ కరెక్ట్ లెటర్స్తో మనము ఇవన్నీ కూడా ఫిల్ చేసాం. చూడండి, హార్స్ హెచ్ఓ ఆర్ఎస్సి. హార్స్కి చేసాము, హౌస్కి చేసాము, హ్యామర్, హట్ అండ్ హ్యాట్. ఓకే, ట్రేస్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనకి ఒక ఆకారం ఇచ్చారు, దాన్ని మనము ట్రేస్ చేయాలి, దిద్దాలన్నమాట. మీకు తెలుసు కదా, ఫస్ట్ మనము ఈ 2 వేళ్లతో పిల్లవాడికి ఎప్పుడు కూడాను ఫస్ట్ ఈ 2 వేళ్ళు తీసుకొని 2 వేళ్లతో ఫస్ట్ దిద్దించాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి. తర్వాత పెన్సిల్ తీసుకొని ఇక్కడ లైన్స్ చుక్కలు చుక్కలు ఇచ్చారు కదా, ఆ చుక్కలన్నిటిని కూడా స్లోగా కలుపుతూ ఉండమని పిల్లలకి చెప్పాలి. ఓకేనా? దిద్దామా? ఫస్ట్ చూడండి, చూపుడు వేలు మధ్య వేలు ఈ 2 పెట్టుకొని ఫస్ట్ దిద్దుదామా? ఎస్. చూసారా ఎలా దిద్దుతున్నానో? చూస్తున్నారా? మీరు కూడా చేస్తున్నారా పిల్లలు? ఎస్, దిద్దేసాం. ఇప్పుడు మనము ఈ ట్రేస్ చేద్దామా? చూడండి నేను ఎలా స్లోగా కలుపుతున్నానో. ఇలా
లైన్స్ అదే మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ మీదనే కలుపుతూ వెళ్ళాలి. చూడండి ఎలా కలిపానో. కలుపుతున్నానా? తల్లిదండ్రులు కూడా పక్కన పిల్లలు కూర్చోబెట్టుకొని ఈ వర్క్ నీట్గా చేసేటట్టు చూడాలి. చూడండి చూడండి. ఎస్, ఓకే. ఇలాగా పిల్లలకి మనము ట్రేసింగ్, జాయిన్ ద డాట్స్ చెప్పాలి. ఓకేనా? ఒకవేళ పిల్లవాడు తప్పు చేసినా కూడా మనము ఏమీ అనద్దు. మనము సరిచేసి కరెక్ట్గా పద్ధతి వాడికి చెప్పాలి. ఏ పద్ధతిలో అయితే మనము ట్రేస్ చేయాలో అదే పద్ధతిలో చేయమని మనము చెప్పాలి. ఓకేనా? కథ కథ అంశంలోకి వెళ్దాం. సో ఏనుగు చీమ కథ చూస్తున్నారు కదా పిల్లలు, ఈ మధ్యకాలంలో చూసారా మీరు? గుర్తుందా? ఏనుగుంటుంది, తర్వాత ఇంకా ఏముంటుంది గుర్తు చేసుకోండి. ఆ ఏనుగుకి ఏమవుతుంది? చాలా పెద్దగా ఉన్నాననేసి చాలా అహంకారం దానికి కదా. అంటే నేను చాలా పెద్దగా ఉన్నాను, నేను ఏమైనా చేయొచ్చు అనేసి అన్ని జంతువులను బాధిస్తూ ఉంటుంది. సరే, ఆ కథ ఇప్పుడు మళ్ళీ మనము చూద్దాము. ఏనుగుతో పాటు అడవిలో ఇంకా చాలా జంతువులు ఉండేవి. పులులు, సింహాలు, జింకలు, కోతులు, ఎలుగుబంటి, జిరాఫీలు, కుందేళ్ళు, ఖడ్గమృగం, పాములు, పక్షులు, ఇట్లా చాలా ఉండేవి. అయితే ఈ ఏనుగు అక్కడున్న జంతువులందరికన్నా చాలా పెద్దగా ఉన్నాను, నాకు చాలా బలం ఉంది అని అనుకుంటూ అడవంతా తిరుగుతూ కనిపించిన జంతువునల్లా బాధ పెట్టేది. ఇదిగో పులి దొరికింది, కాలితో తన్నేస్తా, పాము ఎలా పారిపోతుంది, ఇంకో కాలితో తొక్కేస్తా, కుషక్. ఇదిగో ఇక్కడ కోతి దొరికింది, దీన్ని నా తొండంతో గిరగిరా తిప్పి ఏడిపిస్తా. చూడు, నా దాటికి సింహం, ఖడ్గమృగం, ఎలుగుబంటి అన్నీ భయపడి పారిపోతున్నాయి అంటూ ఏనుగు సంతోషపడుతూ ఉండేది. పాపం జంతువులన్నీ ఏనుగు దాటికి తట్టుకోలేక పరుగులు తీస్తూ దూరంగా పారిపోతుండేవి. ఏనుగు కనిపించగానే పొదల చాటున, చెట్ల చాటున దాక్కునేవి, గజగజా వణికిపోయేవి. ఈ ఏనుగు బాధ ఎలా పోతుందా అని అనుకుంటూ ఉండేవి. ఒకరోజు చీమలు ఆహారం కోసం బారులు తీరి వెతుక్కుంటూ బయలుదేరాయి. వరుసలో చక్కగా వెళ్తున్న చీమలను ఏనుగు చూసింది. ఆహా, ఎంత బాగా బారులు తీరి చక్కగా వస్తున్నాయో, వీటిని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుని ఏనుగు పక్కనే ఉన్న ఏటిలోంచి నీరు తొండంతో తీసుకొచ్చి చీమల మీద గట్టిగా చిమ్మింది. నీటి దాటికి చీమలన్నీ అటూ ఇటూ చెదిరిపోయాయి. కొన్ని నీటిలో పడి కొట్టుకుపోయాయి, కొన్ని కింద పడి దెబ్బలు తాకి నొప్పితో గిలగిలా అని అటూ ఇటూ పడిపోయాయి. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా అంటూ ఏడుస్తూ ఉండిపోయాయి. అందులో ఉన్న ఒక చీమకు బాగా కోపం వచ్చింది. అరే, ఇదేమిటి? మేము ఏనుగు ఏం అపకారం చేశాము? ఇలా ఏడిపిస్తుంది ఎందుకు అని
చీమ అనుకుంటూ ఒక కొమ్మ పైకి ఎక్కి ఏనుగుకు వినిపించేలా గట్టిగా, నీవు మా అందరినీ ఇలా బాధ పెట్టడం బాగాలేదు అంది. అప్పుడు ఏనుగు, ఏయ్, ఇదేమిటి? ఇంత చిన్నదానివి నన్నే అడుగుతావా? నాకి ఎదురుగా నిల్చుని మాట్లాడుతావా? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, పో అంటూ హుంకరించింది. అప్పుడు చీమ, ఈ ఏనుగు ఎలాగైనా బుద్ధి చెప్పాలి, ఇది అందరినీ ఊరికనే బాధ పెడుతూ ఉంది, ఎట్లాగైనా ఈ ఏనుగును మంచి దారిలోకి తీసుకురావాలి అని అనుకుంది. ఓ రోజు ఏనుగు గడ్డి తింటూ ఉండడం చీమ చూసింది. చీమకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఏనుగుకి కనిపించకుండా గబగబా వెళ్ళి గడ్డిలో తాక్కుంది. అట్లా గడ్డితో పాటు చీమ ఏనుగు తొండంలోకి దూరిపోయింది. అబ్బ, మంచి ఛాన్స్ వచ్చింది, ఇక ఈ తొండం లోపల నేను ఏమైనా చెయ్యొచ్చు అని చీమ గంతులు వేసుకుంటూ ఏనుగును చిటుక్ 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 అంటూ కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగుకు ఒకటే బాధ. అబ్బో, మంట! అయ్యో, మంట! అమ్మో, మంట! అంటూ అటూ ఇటూ పరిగెత్తింది. తొండం లోపల ఏమవుతుందో ఏనుగుకి అంతుపట్టలేదు. అలా కొద్దిసేపు ఏనుగును చీమ బాగా ఏడిపించింది. కొంచెం సేపు అయ్యాక చీమ తొండంలోంచి బయటికి వచ్చి, నీకు బాధ ఉంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా? నువ్వు ఇలాగే ఇతరులను ఏడిపించావు కదా, గుర్తుకొచ్చిందా? వాళ్ళు కూడా నీలాగే ఎంత బాధపడి ఉంటారు, అట్లా ఇంకెప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టకు అంటూ చెప్పింది. అప్పుడు ఏనుగుకి అర్థమైంది తాను చాలా పెద్ద తప్పు చేశానని. వెంటనే చీమతో అంది, అవునవును, నేను చాలా పొరపాటు చేశాను. అందరితో కలిసిమెలిసి ఉండాల్సింది, అలా అందరినీ బాధ పెట్టాను. అందరూ నన్ను క్షమించండి, సారీ అంటూ అప్పటి నుంచి ఏనుగు ఇతరులను బాధ పెట్టడం మానేసింది. ఇంకా చక్కగా అన్ని జంతువులతోటి కలిసిమెలిసి ఉన్నది. ఇది ఏనుగు చీమ కథ. వచ్చేసిందా మీకు అందరికీ? మరి చాలా రోజులు చూసాం కదా ఏనుగు చీమ కథ. చెప్తున్నారా? కథ చెప్పేస్తున్నారా ఇంట్లో? సరే, మరి నెక్స్ట్ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము, పూర్వగణితంలోకి. సో పూర్వగణితంలో మనము 1 నుండి 5 అంకెలు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మీకందరికీ కూడా మళ్ళొకసారి అంకెలు చూపిస్తాను, మీరు గట్టిగా చెప్తా ఉండాలి మీ అక్కడి నుంచి. సరేనా? ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? సరే, అది 1 కదా. ఇంకోటి ఇదేమంకే 2. మరి ఇది 3. చెప్పారా? 3. ఇది 4. చెప్పారా? ఇది 4. ఓకే. మరి ఇది 5. 5 కదా. ఓకే, చెప్పేశారు కదా. దీన్నే మనము ఏమంటాము? 1. ఇంగ్లీష్లో అయితే 1, 2, 3, 4, 5. మళ్ళీ చెప్పండి.
1 2 3 4 5. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు అక్కడి నుంచి సమాధానాలు చెప్తా ఉండాలి. ఏమిటా సమాధానాలు అంటే, ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా, ఒక అంకె పెట్టాను. ఓకేనా? ఇదేంటి? 1. సరేనా? ఇప్పుడు 1 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 1 తర్వాత ఏమొస్తుంది? ఏమంకె వస్తుంది 1 తర్వాత? 2 కదా. ఇదిగో 2. మరి 2 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత చెప్పండి. 2 తర్వాత ఏమొస్తుంది? 3 కదా. రైట్, 3. 2 తర్వాత మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. సరే, మరి 3 తర్వాత ఏమొస్తుంది పిల్లలు? 3 తర్వాత ఏమొస్తుంది? 4. రైట్, 4. ఓకే, 3 తర్వాత 4 వస్తుంది. 4 తర్వాత 5. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. 5 వస్తుంది. సో మళ్ళొకసారి చూద్దాము. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5. ఓకేనా? సరే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేస్తాను. ఏంటంటే, ఇప్పుడు మనము 1 తర్వాత 2, 2 తర్వాత 3 అని నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ అంకెలకు ఒక అంకె చెప్తాను నేను. ఆ అంకెకు ముందు అంకె ఏమొస్తుందో మీరు చెప్తా ఉండాలి నాకు. చెప్తారు కదా ముందు. ఇప్పుడు ఏం చెప్పాలి? ముందు ఏ అంకె వస్తుందో చెప్పాలి. చెప్తారు కదా. రైట్, ఏమిటిది? 5 కదా. 5. మరి 5 ముందు అంకె ఏమొస్తుంది పిల్లలు? 5 ఉంది కదా. 5 కంటే ముందు ఏమొస్తుంది? 4. గుడ్, బాగా చెప్పారు. చెప్పారా? సరిగ్గా చెప్పారా? 4 చెప్పారా? సరే, ఇప్పుడు ఇంకొక అంకె పెడతాను నేను. ఇంకొక అంకె పెడుతున్నాను. ఇది ఏంటి? ఏమంకె అది? 3 కదా. 3. మరి 3 ముందు ఏమంకె వస్తుంది పిల్లలు చెప్పండి? 3కి ముందు ఏమొస్తుంది? 3కి ముందు ఏమొస్తుంది చెప్పాలి. చెప్పారా సరిగ్గా? అదేనా చెప్పారు? 2 చెప్పారా? 2 చెప్పారు అంటే మీరు సరిగ్గా చెప్పారు. 3 కంటే ముందు మనకి 2 వస్తుంది కదా. సరే, ఇప్పుడు నేను ఇంకొకటి పెడుతున్నాను. మీరు దాన్ని చూడగానే నాకు చెప్పాలి. ఇదేంటి? 4. సరే, 4 కంటే ముందు ఏమంకె వస్తుంది పిల్లలు? 4 కంటే ముందు ఏమంకె వస్తుంది చెప్పండి? 4 కంటే ముందు ఏమంకె వస్తుంది? ఇదేనా 4 కంటే ముందు వచ్చేది? 3. వెరీ గుడ్, బాగా చెప్పారు. 3. ఇంకొక అంకె చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇది సరిగ్గా చెప్పాలి పిల్లలందరూ. ఇక్కడ నేను ఒక అంకె పెట్టాను. ఏంటది? 2 కదా. మరి 2 అంకె కంటే ముందు అంకె ఏమిటి చెప్తారా? 2 అంకె కంటే ముందు అంకె ఏమిటి? ఓ, అందరు బాగా చెప్పేశారు. ఒకటేనా చెప్పారు అందరూ? ఒకటే కదా చెప్పింది. వెరీ గుడ్. ఈ విధంగా మనము పిల్లల చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించవచ్చు. తల్లిదండ్రులు, ముఖ్యంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గమనించండి. ఇట్లాగా 1 నుండి 5 అంకెలకు సంబంధించిన కార్డులు తయారు చేసుకొని పిల్లల చేత ముందు అంకె ఏమొస్తుంది, తర్వాత అంకె ఏమొస్తుంది అనేది బాగా ప్రాక్టీస్ చేయించండి. సో దాని ద్వారా పిల్లలు
చక్కగా అంకెలు బాగా నేర్చుకోగలుగుతారు. సరే, దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ మనము ఒక వర్క్ బుక్ ఉంది మనకి యూకేజీ వర్క్ బుక్లో ఒక పేజీ ఉంది. ఆ పేజీ చూద్దాము. అయితే మనము 2 days ముందు ఒక ముందు అంకెకు సంబంధించిన పేజీ చూడడం జరిగింది. ఇప్పుడు తర్వాత అంకెకు సంబంధించిన పేజీ ఇప్పుడు చూద్దాం. ఎడమవైపు ఉన్న గడి ఏ లోని అంకెను బిడ్డ చేత గుర్తింప చేయాలి. తర్వాత కుడివైపు ఉన్న గడి బి లోని అంకెలను చదివించాలి. ఆ తర్వాత ఎడమవైపు అంకెను చూపించి ఈ అంకె తర్వాత ఏ అంకె వస్తుందో చెప్పు అని అడిగి ఆ అంకె చుట్టూ గుండ్రం గీయించాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు చేద్దామా మరి? ముందుగా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏ గడి ఉంది, కింద అన్నీ ఏ గడిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మరి చూద్దామా? ఏమున్నాయి ఇక్కడ? అంకె చెప్పండి. 3 కదా, తర్వాత 1, తర్వాత 4, తర్వాత 2. ఇక్కడ పక్కన బి గడి ఉన్నది, చూస్తున్నారా? బి. ఈ బి గడిలో కొన్ని అంకెలు ఇచ్చారు. ఇవన్నీ చూద్దాం. మరి 4, 1, 4, 2, 5, 3, కింద 3, 5. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ గడిలో అంకె ఉంది కదా 3, మరి 3 తర్వాత ఏ అంకె వస్తుంది ఇప్పుడు చెప్పాలి మీరు. ఈ గళ్ళల్లో చూసి ఏ అంకె వస్తుంది? 4 వస్తుందా, 1 వస్తుందా? చెప్పండి మరి. 3 తర్వాత 4 వస్తుంది కదా. సరే, దీని చుట్టూ మనం ఏం చేద్దాం? ఇప్పుడు గుండ్రం గీద్దాం. తర్వాత ఇక్కడ చూద్దాం. 1 తర్వాత ఏమొస్తుంది పిల్లలు? 4 వస్తుందా, 2 వస్తుందా? వెరీ గుడ్, 2 కదా. గుండ్రం గీద్దాం. తర్వాత ఏం కనిపిస్తుంది? 4 కనిపిస్తుంది కదా. మరి 4 తర్వాత ఏ అంకె వస్తుంది? చెప్పాలి. 5 వస్తుందా, 3 వస్తుందా? వెరీ గుడ్, 5 వస్తుంది. 4 తర్వాత 5 వస్తుంది కదా. మరి గుండ్రం గీద్దామా? ఇక్కడ 2 ఉంది. మరి 2 తర్వాత ఏ అంకె వస్తుంది పిల్లలు? 3 వస్తుందా, 5 వస్తుందా? వెరీ గుడ్, 3 కదా. 3. మరి దీని చుట్టూ గుండ్రం గీద్దాం. తర్వాత కింద మరొక అభ్యాసం ఇచ్చారు, చూద్దాము. లోపించిన అంకెను రాయించండి. ఇక్కడ 4 గళ్ళు ఉన్నాయి. 1, 2, 3, 4 గళ్ళు ఉన్నాయి. ఇందులో మొదటి గడిలో చూద్దాము. ఇక్కడ మళ్ళీ 5 గళ్ళు ఉన్నాయి. మరి పిల్లలు, దీంట్లో కొన్ని గళ్ళల్లో అంకెలు రాసున్నాయి, కొన్ని గళ్ళల్లో అంకెలు లేవు. ఇప్పుడు మనము అంకెలు లేనటువంటి గళ్ళల్లో అంకెను రాయాలి. రాద్దామా? వరుసగా ఏమొస్తుందో అక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. చూద్దామా? 1 తర్వాత ఏమొస్తుంది పిల్లలు? 2 కదా. 2 రాద్దాం. 2 తర్వాత 3 వచ్చింది. 3 తర్వాత ఏమొస్తుంది? 4 కదా. రాద్దాం. 4 తర్వాత ఏమొస్తుంది? 5. మరి రాద్దామా? 5. మరి మళ్ళీ ఈ గడిలో చూద్దాం. 1 తర్వాత ఏమొస్తుంది పిల్లలు? 2. 2 తర్వాత ఏమొస్తుంది? 3. రాద్దామా? 3 తర్వాత
4. 4 తర్వాత 5. ఇక్కడేమొస్తుంది? ఫస్ట్ ఏ అంక వస్తుంది? 1. 1 రాద్దాం. తర్వాత 2. తర్వాత ఏమొస్తుంది? 3. తర్వాత 4. తర్వాత 5. ఇక్కడేమొస్తుంది మరి? మొదటి అంక ఏంటి? 1. తర్వాత 2. తర్వాత 3. తర్వాత 4. తర్వాత ఏమొస్తుంది? 5. ఈ విధంగా పిల్లలు లోపించిన అంకెలు రాయాల్సి ఉంటుంది. పిల్లల చేత ఇలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు. చాలా సింపుల్ కదా. మీకు పెద్దగా మీకు ఈ పేపర్స్ అంటే వర్క్ బుక్ ఉండాలని ఏమీ లేదు. మీరు సింపుల్గా ఒక కాగితం మీద ఇలాగా మీకు ఇప్పుడు చూపించిన విధంగా అంకెలు రాసి పిల్లల చేత ఈ 1 నుండి 5 అంకెలు మరీ ప్రాక్టీసు మళ్ళీ చేయించవచ్చు. చూడండి. సో అనేక అభ్యాసాలు మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఆ అభ్యాసాలను మీరు దయచేసి పిల్లల చేత చేయిస్తూ ఉండండి. సరే, నెక్స్ట్ మనము ఇంకొక తెలుగు భాషా పరిచయానికి సంబంధించిన అభ్యసన దీపికలో ఓ అక్షరానికి సంబంధించిన పేజీ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఓ అక్షరానికి సంబంధించిన చిత్రపఠనం అనే అభ్యసన చూద్దాం. చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. ఓ శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి. ఓ శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి. పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. మరి చూస్తున్నారా? ఏమిటి చిత్రం తెలుసా? ఇది ఓనం పండుగ అంటారు పిల్లలు. ఓనం పండుగ. ఓనంలో మొదటి శబ్దం ఏంటి పిల్లలు? ఓ కదా. ఓ. ఓనంలో మొదటి శబ్దం ఓ. మరి దీనికి టిక్ పెడదామా? ఓ శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టాలి కదా. టిక్ పెట్టాం. మరి ఇప్పుడు మరో చిత్రం చూద్దాం పిల్లలు. ఇదేంటి గుర్తుపట్టారా? ఏమిటి బొమ్మ? ఏమిటి చిత్రం? ఓడ కదా. బాగా చెప్పారు. ఓడ పదంలో మొదటి శబ్దం ఏంటి పిల్లలు? ఓడ పదంలో మొదటి శబ్దం ఓ. ఇప్పుడు ఈ చిత్రం మరి ఈ పదము ఓతో ప్రారంభమవుతుంది కదా. మరి దీనికి కూడా టిక్ పెడదాం పిల్లలు. ఇంకా ఇక్కడ మనకి ఒక పాట ఇచ్చారు. ఇక్కడ చిన్న పాట చూద్దామా, విందామా? పాడతాను, మీరు పాడండి. ఓరుగల్లులో ఓ పులేసు ఓపికగా ఓనమాలు తిత్తాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఓరుగల్లులో ఓ పులేసు ఓపికగా ఓనమాలు తిత్తాడు, ఓలలాడుతూ ఓడ ఎక్కి షికారుకెళ్ళాడు. ఇది మనకి ఓ అక్షరానికి సంబంధించిన మొదటి పేజీ. అయితే కొంచెము సరిగ్గా రాలేదు మనకు. సరే, తర్వాత మనము మళ్ళీ ఒకసారి చూద్దాము. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనము ఓ అక్షరము ఎలా దిద్దాలి లేదా ఎలా రాయాలనేది మనకు అంగన్వాడీ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఎంఎల్టీసీ ఇన్స్ట్రక్టర్ సరళ గారు మీకు ఇక్కడ వీడియో రూపంలో చెప్తూ ఉన్నారు. చూద్దాం. మరి దీంట్లో మనకు కావాల్సిన వస్తువులు ఓ అక్షర కార్డులు. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఓ అక్షరాన్ని ఇలా రాసుకొని దీనికి మామూలుగా
బాణం గుర్తుల ప్రకారము దిద్దవచ్చు, లేదా బాణం గుర్తులు లేకపోయినా కూడాను మనము బెండకాయ ముద్రణలు ఇవి వేసేసి మనం చేయాలన్నమాట. దీంట్లో మొదటిగా ఇప్పుడు నేను ఓ అక్షరాన్ని దిద్దటం గురించి నేర్పిస్తున్నాను. మొదటిగా ఈ 2 వేళ్ళు ఉన్నాయి, మొదటిది 2వ వేళ్ళు. దీంట్లో ఈ విధంగా మనకి లా దిద్ది ఇక్కడ వరకు ఒక రకంగా, ఆ తర్వాత రెండోది ఇలా దిద్దిన తర్వాత అప్పుడు పైన ఈ వంకర ఉంది కదా, దీన్ని ఇలా దిద్దాలి. సో మనకి ఓ అక్షరాన్ని దిద్దటం గురించి మనకి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఇది చూడండి, చూపుడు వేలు మధ్య వేలు 2 పెట్టుకొని ఈ విధంగా దిద్దేసి తర్వాత ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత పైన ఇలా దిద్దాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మనకి ఇసుక కాగితం మీద ఓ అక్షరాన్ని దిద్దటం తెలుసు కదా మీకు అని. ఆల్రెడీ మనం మిగతా అక్షరాలకు కూడా చేసినాము. ఇక్కడ ఈ ఓ అక్షరానికి ఇసుక పెట్టుకొని ఇదిగోండి ఇలాగా 2 చూపుడు వేలు మొదటి వేలు పెట్టుకొని ఈ విధంగా చూడండి. ఓకే, ఇలా దిద్దేస్తాం. ఓకేనా? ఇలాగా దిద్దేస్తాం. తర్వాత ఈ పైన దిద్దుతాం. వెరీ గుడ్. ఇలాగా పిల్లలు ఎక్కడైనా సరే ఇసుక కానీ ఆడుకునేటప్పుడు ఇసుకున్నా ఈ విధంగా కూర్చొని దిద్దాలి. ఇలా దిద్దటం వల్ల ఏం జరుగుతుంది, పిల్లల్లో ఆ యొక్క అక్షరం ముద్ర ఆ ఇంపల్స్కి చేతి నుంచి ఇక్కడ బ్రెయిన్ దాకా వెళ్ళేసి ఆ ముద్ర అలా పడిపోతుంది అనమాట. ఈ విధంగా ఓ అక్షరాన్ని మనము దిద్దుతాము. తర్వాత పిల్లలకి ముద్రణలు కానీ లేకుంటే పేపర్ ఏదైనా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ముద్రణలు చేసి చూపిస్తాను. బెండకాయ ముద్రణ మనమేం బాణం గుర్తు లేకుండానే చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా బెండకాయని కట్ చేసుకొని దీంట్లోనే ఈ ఇచ్చిన ఆకారం సైజులో ఈ సైజుని ఇట్లాగా ముద్రణలు, ఒకవేళ బయటికి అలా వచ్చినా కూడా పిల్లల్ని ఏమీ అనవద్దు. వాళ్ళు మంచిగా చేసేటట్టు మనము పిల్లల్ని ప్రోత్సహించాలన్నమాట. ఈ విధంగా మొదటిది ఇక్కడ దాకా ఫస్ట్ యారో ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రెండవది ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత పైన చూడండి ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఓకేనా పిల్లలు? చేస్తారు కదా మీరు ఓ అక్షరాన్ని? ఓకే. అయితే అంగన్వాడీ టీచర్కి ఒక సూచన, పిల్లల్ని గ్రూపులుగా చేసి ఇలాంటి ఓ అక్షరాన్ని ఇచ్చి ఆ గ్రూప్స్కి ఉన్న పిల్లలకి ఓ అక్షరాన్ని ఇచ్చి ఆ తర్వాత 2 గ్రూపుల్లో కూడాను కొంతమందికి కాగితాలతో చేసినటువంటి ఉండలు, కొంతమందికి ఈ ముద్రణలు లేదా చిన్న చిన్న పేపర్లుగా కట్ చేసేసి వాళ్ళని పేర్చమని చెప్పాలన్నమాట. అట్లాగని ఈ ఓ అక్షరాన్ని వాళ్ళు ఎంత బాగా చేయగలిగితే అన్ని సార్లు కూడా ప్రాక్టీస్ చేయించి మంచిగా సాధన చేయించి ఓ అక్షరం వచ్చేటంత వరకు కూడా అంగన్వాడీ టీచర్ పిల్లలకి తోడ్పడాలి. ఓకేనా? సో ఈ దిద్దడం యాక్టివిటీలో మనకు ముందుగా ఒక అంశం చెప్పడము మర్చిపోవడం జరిగింది. అయితే అది ఏమిటి అంటే, ముందుగా ఒకసారి ఇక్కడ చూద్దాము. ఈ ఓ అక్షరము మనం రాసుకొని దీనికి బాణం గుర్తులు పెట్టుకోవాలి. బాణం గుర్తు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా వచ్చింది అంటే ఇదంతా కంటిన్యూస్గా ఇక్కడి దాకా వచ్చింది. మొదటి బాణం గుర్తు ఇలాగా ఉంటుంది. తర్వాత రెండవ బాణం గుర్తు చూడండి, ఇక్కడి నుంచి వచ్చింది. ఇది రెండవ బాణం గుర్తు. రెండవ బాణం గుర్తు. మూడవ బాణం గుర్తు ఈ పైన ఇలాగా చిన్న వంకర గీత వచ్చింది. మొదటిది, తర్వాత రెండవది, తర్వాత మూడవది. అంటే పిల్లలకి మనం ముందుగా
ఇలాగ బాణం గుర్తులతోటి మనము ముందుగా నేర్పించాలి. నేర్పించిన తర్వాతనే మనము బాణం గుర్తులు లేకుండా దిద్దడము. అంటే మనము 2 వేళ్ళతో కూడా ఈ బాణం గుర్తులను చూపిస్తూ మనం ఈ 2 వేళ్ళతోటి కూడా దిద్దించడము ప్రాక్టీస్ చేయించాలి. ఇక్కడి నుంచి ఇలాగా ప్రాక్టీస్ చేయించాలి. మొదటిది, తర్వాత రెండవది, తర్వాత మూడవది. సో ఇలాగ ప్రాక్టీస్ చేయించిన తర్వాత బాణం గుర్తులు లేకుండా పిల్లలకి అక్షరం ఇవ్వాలి. అక్షరం ఇచ్చి ముందుగా మనం ప్రాక్టీస్ చేయించాం కదా బాణం గుర్తులతోటి, తర్వాత పిల్లవాడికి బాణం గుర్తులు లేకుండా చేయడం అనేది వస్తుంది. సరే, దీనికి సంబంధించింది ఇంకొకటి చింతగింజలు పేర్చడం కూడా ఉంది మనకి. చింతగింజలు పేర్చడము, అక్షర ఆకారం మీద చింతగింజలు పేర్చడం అనేది బాబు చేస్తున్నాడు, చూద్దాం మరి. సో చూసారా ఎంత చక్కగా శ్రద్ధగా ఓపిగ్గా బిడ్డ చింతగింజలు పేరుస్తూ ఉన్నాడు. అక్షరం మీద ఈ చింతగింజలు పేర్చడం అనే దానివల్ల ఏమవుతుంది అని అంటే బిడ్డకి ఆ ఆకారము బాగా పరిచయం అవుతుంది. చివరిగా ఒక ఆట చూద్దాము. అక్షర సూర్యుడు ఆట, అక్షరాలకు సంబంధించింది చూద్దాం. ఇక్కడ ఈ గళ్ళల్లో అక్షరాలు ఉన్న కార్డు పెట్టాం కదా, మీ చేతులలో కూడా అవే అక్షరాలు ఉన్న కార్డులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కంజర మోగిస్తూ పాట పాడతాను. కంజర మోగడం ఆగంగానే ఏం చేయాలి, మీరు మీ చేతిలో ఉన్న కార్డుని ఈ కార్డుపై నుంచి కింద గడిలో అదే అక్షరం రాయాలి. సరేనా? సరే, ఓకే రండి. లక్ష్మి, ఇక్కడ ఏం కార్డు ఉంది? కింద ఏం చిత్రపటం ఉంది? ఇక్కడ ఏం అక్షరంలో కార్డు పెట్టావు నువ్వు? ఇక్కడ ఏం అక్షరం రాసావు గడిలో? రోహిత్, కింద ఏం అక్షరం ఉన్న కార్డు ఉంది? ఇక్కడ ఏం అక్షరం ఉన్న కార్డు పెట్టావు? ఈ గడిలో ఏం అక్షరం రాసావు? ఏ. నిక్షిత, ఈ కింద ఏం అక్షరం ఉందమ్మా? ఈ ఏం అక్షరం ఉన్న కార్డు పెట్టావు నువ్వు? కింద గడిలో ఏం అక్షరం రాసావు? తేజ, ఇక్కడ ఏం అక్షరం ఉంది? ఇక్కడ ఏం అక్షరం ఉన్న కార్డు పెట్టావు నువ్వు? ఇక్కడ ఏం అక్షరం రాసావు గడిలో? ఓ. సహర్షు, ఇక్కడ ఏం అక్షరం ఉన్న కార్డు ఉంది కింద? నువ్వేం అక్షరం ఉన్న కార్డు పెట్టావు? ఈ గడిలో ఏం అక్షరం రాసావు? వెరీ గుడ్, చాలా చక్కగా రాశారు. అక్షరాల సూర్యుడు, వెరీ గుడ్ అన్న.
ఇలాగా అక్షరాలతోటి మనము ఈ ఆట ఆడించవచ్చు. సరే, ఈరోజు కార్యక్రమం ఇక ఎక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.